గోదావరి బానకచెర్ల అంటూ చంద్రబాబు నాయుడు మరొకసారి రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నాడని రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి మండిపడ్డారు. శ్రీశైలం రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములను కోల్పోయిన నిర్వాసితులందరికీ 98 జీవో ద్వారా ఉద్యోగాలు కల్పించాలని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ముంపు బాధితులతో కలిసి ధర్నా నిర్వహించారు. సుమారు 50,000 ఎకరాల భూములను త్యాగం చేసి ముంపు బాధితుల వారసులకు ప్రత్యేక రిజర్వేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. ఎగువ ప్రాంతంలో ఉంటే మాకు వ్యవసాయానికి నీళ్లు ఇవ్వరా, మా పంటలకు ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వండి, ప్రతి మనిషికి తాగడానికి నీళ్లు ఇవ్వండి, మాకు ఉద్యోగాలు నిర్వాసితులకు అందరికీ కూడా 1926లో జీవో నెంబర్ 98 వస్తే 2014 వరకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు కళ్ళు మూసుకున్న సందర్భంలో వయసు మీరిపోయింది, ఉద్యోగాలు రిటైర్మెంట్ ఏజ్ అయిపోయిందని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకుండా కొందరిని పక్కన పడేశారు. ఇచ్చిన వాళ్ళకు గుమస్తా ఉద్యోగాలు ఇచ్చారు, హైలీ క్వాలిఫైడ్ వాళ్ళకు. ఇదంతా కాదు, అందరికీ కూడా వాళ్ళ యొక్క చదువుకు సంబంధించిన స్థాయికి సంబంధించినంత వరకు కర్నూలు జిల్లా ఉద్యోగాల్లో వాటా కాకుండా రాష్ట్ర స్థాయి ఉద్యోగాల్లో వాటా ఇవ్వాలనేది ఒక పెద్ద నిదానంతో మనం పోతున్నాం. ఆ ప్రాంతానికి ఏమాత్రం అన్యాయం చేసినా మేము సహించాం. ఈ రోజు శ్రీశైలం ప్రాజెక్టు నుండి నీళ్లు తీసుకుపోతూ ఈ ప్రాంతానికి నీళ్లు లేకుండా ఈ ప్రాంతంలో బంగారు పంటలు పండే కేసీ కెనాల్ మునిగిపోయింది, బంగారు పంటలు పండే సారవంతమైన భూమి మునిగిపోయింది, మా ఇళ్లన్నీ మునిగిపోయి మా నిర్వాసితులకు ఉపాధి లేకుండా అయిపోయిన నేపథ్యంలో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన మైండ్ సెట్ మార్చుకొని ఎప్పుడు చెప్తుంటారు మీ మైండ్ సెట్ మారాలని. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని రాయలసీమ సమాజం పట్ల మీరు నిబద్ధతతో పనిచేయాలని చెప్పి అప్పీల్ చేస్తూ, మేము ప్రశ్నించడం కాదు సమాజం మిమ్మల్ని ప్రశ్నించబోతుందని చెప్పి ఒక మాట చెప్పడానికి, మీరు ఓట్లేసారా మీరు అడగడానికి అన్నప్పుడు ఈరోజు మేము ఓట్లేసాం, అడిగే హక్కు మాకుందని చెప్పి ప్రశ్నించడానికి ముందుకు వస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రాంతానికి చేయాలని చెప్పి, ఈ ప్రాంతానికి కావాల్సిన ప్రాజెక్టు నిర్మాణం అంతా చేయాలని చెప్పి కోరుకుంటూ, మీరు గోదావరి బానకచెర్ల అంటూ ఒక మోసపూరితమైన మాటతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో మీకు గుర్తు చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీ పత్రికలని ఆంధ్రజ్యోతిలో స్పష్టంగా రాశారు. 11 సంవత్సరాల నుండి రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక నిధులను అడగని మీరు ఆ నిధులు ఈ రోజు గోదావరి బానకచెర్లకు ఇవ్వమంటున్నారంటే మాకు అనుమానం కలుగుతోంది. అక్కడ కాంట్రాక్టర్లకు అంతా కూడా మొబిలైజేషన్ ఫండ్స్ ఇచ్చి ఆ ఫండ్స్ ను మీరు వెనక్కి తీసుకొని అమరావతి అభివృద్ధి చేసుకోవడం కోసము, మీ యొక్క ఆర్థికంగా బలపడడం కోసం చేసే కార్యక్రమాలు చేసేదాన్ని రాయలసీమ సమాజం సహించదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ, కృష్ణా నీళ్లను పూర్తిగా మా హక్కుగా ఇవ్వాలి, మీరు గోదావరి నుండి ఏం చేసుకుంటారో చేసుకోండి, శ్రీశైలం నాకంతా మాకు అప్పచెప్పండి, మా నిర్వాసితులకంతా శాశ్వత ఉద్యోగాలు ఇవ్వండి, సిద్ధేశ్వరాలకు నిర్మాణం చేపట్టని ఒక ప్రధానమైన డిమాండ్తో చేస్తున్న దాంట్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దీని కోసం స్పందిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ.